సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం ఒక్కసారి ఐటీ ఇండెక్స్ గురించి అయితే కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. సో ఇవాళ ఐటీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 4.87% అయితే డౌన్లో ఉంది. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే లెవెల్స్ ప్లాట్ చేశానో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే మార్క్ చేయడం జరిగింది. సో ఎవరైతే వీడియో ఎండ్ దాకా చూసారో వాళ్ళకి క్లారిటీ ఉండుంటుంది. నేను క్లియర్గా చెప్పాను, కొంచెం సైడ్ వేస్కి వెళ్ళి మళ్ళీ కొంచెం మొమెంటం అయితే పిక్ చేసుకుంటుందని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ మొమెంటంలోనే డౌన్ సైడ్లో ఫుల్ సైడ్ స్ట్రెంగ్త్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మేజర్ రీజన్స్ చూసుకుంటే కొంచెం మార్జిన్స్ షార్ట్ ఫాల్ వస్తుందని జెఫ్రీస్ కావచ్చు. సో వాళ్ళు చెప్పగానే కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఐటీ సెక్టార్లో క్రియేట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ చూసుకుంటే టాప్ నుంచి 30% అయితే ఐటీ ఇండెక్స్ అయితే కరెక్ట్ అయింది. రైట్. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసుకుంటే లెవెల్స్ ఎన్ని బ్రేక్ డౌన్ అయిపోయి కిందన్న సపోర్ట్ కూడా బ్రేక్ అయినట్టు జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మనకి 1 hour టైం ఉంది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో 29,991, నాట్ టు బి మోర్ ప్రిసైజ్ 30,000 లెవెల్ పైన క్లోజింగ్ అవుతుందా లేదా అనేది సో ఇవాళ చూడాలి. ఇంకా 1 hour టైం ఫ్రేమ్ అయితే ఉంది. సో నేను వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు లెవెల్స్ చూపించడానికి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ లెవెల్ నేను ఏదైతే డ్రా చేసి చూపిస్తాను. మనకి మల్టిపుల్ టైమ్స్ ఏమైందంటే ఈ లెవెల్స్లో రైట్ ముందు కూడా మనకి ఒక బయింగ్ వచ్చింది, అందరికి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఒక అప్ మూవ్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ అండ్ అగైన్ వన్ మోర్ స్మాల్ మూవ్. అండ్ మళ్ళీ ఏమైందంటే ఈ లెవెల్ ఎక్కడి నుంచి అయితే ఆ బయింగ్ వస్తుందో ఆ బయింగ్ లెవెల్ అనేది కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. కంప్లీట్గా ఇప్పుడు సెల్లర్స్ కంట్రోల్లోకి వచ్చింది. ఏ లెవెల్ అది మీకు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 31,443. రైట్. సో ఆ లెవెల్ అయితే మార్కెట్ బ్రేక్ చేసింది, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు దాని కింద అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 30,000 ఇన్ కేస్ బ్రేక్ అయ్యి ఆ లెవెల్ కింద క్లోజ్ అవుతే మనకి యాజ్ యూజువల్ డౌన్ సైడ్లో నేను కొన్ని లెవెల్స్ అయితే మార్చడం జరిగింది. రైట్. ఆ లెవెల్స్ని అయితే అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తుంది. 28,000 అయితే అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకొక 2,000 పాయింట్స్ షార్ట్ ఫాల్ అయితే నాకు షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది. రైట్. సో దాని తర్వాత ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్. రైట్. ఈ లెవెల్ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఐటీ ఇండెక్స్కి చాలా ట్రబుల్ ఉండబోతుంది. 26,000 లెవెల్ ఏదైతే ఉందో సో అక్కడ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. బట్ హోప్ సో అది అవ్వకూడదు. దాంతోపాటు ఈ జోన్లోకి వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ కొంచెం డౌన్ సైడ్ ట్రెండ్ అయితే మనకి ఐటీ ఇండెక్స్లో అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. రైట్. 30,000 బిలో క్లోజ్ అవుతాయి. ఓకే. అండ్ దాంతోపాటు నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే రైట్, నిఫ్టీ లెవెల్స్ కూడా నేను ప్రీవియస్గా ఇచ్చాను. సో మంచిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూగా డౌన్ఫాల్ ఒక రేంజ్ వచ్చింది. ఇంటర్డేలో కూడా ఒక మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. రైట్. సో బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్లో ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మనకి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నేను జస్ట్ ఒకసారి రీసెట్ చేసి చూపిస్తాను చార్ట్ని. రైట్. మీరు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ. 25,300 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు 25,400 దగ్గర ఉంది, బట్ 25,300 ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 25,300 బ్రేక్ అయితే డైరెక్ట్గా మనకి 25,000 నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్. ఓకే. సో ఇది నిఫ్టీ ఓవరాల్ వ్యూ. ఇంకొన్ని స్టాక్స్ పరంగా చూసుకుంటే ఒకసారి కొన్ని స్టాక్స్ చూసుకుందాం. టీసీఎస్ ఒకసారి అనలైజ్ చేద్దాం. సో టీసీఎస్ చూసుకున్నా కూడా మీకు ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇండికేటర్స్ అన్ని ఆఫ్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ డ్రాయింగ్స్ అన్ని తీసేసినా కూడా నేను ప్రీవియస్గా ఏదైతే మార్క్ చేసిన లెవెల్స్ ఉన్నాయో సింపుల్గా చార్ట్స్ పెట్టి చూసినా మీకు క్లారిటీ వస్తుంది. రైట్. చూద్దాం ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది అనమాట. ఇన్వర్టెడ్ ఫ్లాగ్ బ్రేక్ అయితే బేరిష్ ప్యాటర్న్ ఇది. బ్రేక్ అవగానే జనరల్గా ఈ లెంత్ టార్గెట్స్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ దాకా అయితే ఫస్ట్ టార్గెట్ వస్తుంది, దాని తర్వాత ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఇంకొంచెం కిందకి వెళ్తుంది. బట్ మార్కెట్ కూడా ఐటీ ఇండెక్స్ చెప్పాను కదా, రైట్, ఆ లెవెల్ కనుక సస్టైన్ అవుతాయి 30,000 లెవెల్, అప్పుడు మనది డబుల్ బాటమ్గా కూడా ఫామ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఎనీవేస్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని రేపటి సెషన్స్లో మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ సస్టైన్ అవుతుందా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి, లేకపోతే ఈ క్యాండిల్ ఇవాళ ఫామ్ అయిన క్యాండిల్ లో ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం మనం డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టీసీఎస్. రైట్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కనుక చూసుకుంటే ఇన్ఫీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ఫీ కూడా ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర ఉంది. ప్రీవియస్గా మార్క్ చేసిన లెవెల్స్ దగ్గర సపోర్ట్ దగ్గరే ఉంది. సో చూడాలి, ఇది కూడా బ్రేక్ అయ్యి చెప్పాను కదా, ఈ లో బ్రేక్ అవుతే మాత్రం డైరెక్ట్గా ఇక్కడ ఒక క్యాండిల్ ఇలా పడుతుంది అనమాట. రైట్.
సో ఇదొక ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుటే వచ్చింది, ఒక రీటెస్ట్ తీసుకుంది అండ్ అగైన్ డౌన్. సో ఇలా అనమాట, రైట్. సో యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఈ లెవెల్ ఇవాళ లో ఏదో ఉందో అది బ్రేక్ అవుతే మీరు షార్ట్స్కి అయితే వెళ్ళొచ్చు, గుడ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ రివార్డ్ పెట్టుకుని మీరైతే ప్రాఫిట్స్ని ట్రైల్ చేయొచ్చు, రైట్. సో ఇదనమాట ఇన్ఫోసిస్ గురించి, ఐటీ ఇండెక్స్ గురించి, టీసీఎస్ గురించి. సో ఈ స్టాక్స్ అయితే రెడార్లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎన్ని స్టాక్స్ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.